జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగంలో మనము భగవానుడు తన యొక్క ప్రియత్వ భక్తులకి ఇచ్చేటువంటి బహుమానం గురించి మనం చెప్పుకున్నాం. ఆయన ఎవరైతే నన్ను నిరంతరము కూడా ప్రేమపూర్వకంగా భజిస్తూ ఉంటారో, సేవిస్తూ ఉంటారో, వారికి నేను ఇచ్చేటువంటి అత్యంత ఉపయుక్తమైనటువంటి శ్రేష్టమైనటువంటి బహుమతి ఏమై ఉన్నది అంటే తత్వజ్ఞానం అని చెప్పారు. ఈ తత్వజ్ఞానం ద్వారా వారు దాని సహాయము చేత నన్ను చేరగలరు అన్నారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. తత్వజ్ఞానము అంటేనే విచక్షణా జ్ఞానం అన్నారు. అంటే సత్యాసత్యాలను తెలుసుకోగలిగే జ్ఞానాన్నే తత్వజ్ఞానం అంటారు. ఈ జగత్తు అంతా కూడా ఆత్మ అనాత్మల యొక్క సమ్మేళనమై ఉన్నది. ఆ రెండింటితో కూడా కలిసిపోయినది, పాలు నీళ్లు కలిసిపోయినట్లుగా ఈ యొక్క ఆత్మ అనాత్మతత్వము విడదీయనట్టుగా కలిసిపోయినది. కానీ దాన్ని ఎవరైతే మరి వేరుపరచగలిగి ఆత్మను స్వీకరించగలుగుతారో, అనాత్మని పక్కకు నెట్టగలుగుతారో వారే పరమాత్మ యొక్క అనుభూతిని పొందగలుగుతారు. మరి అలా విడదీయాలి అంటే, కలిసిపోయినటువంటి ఆ పాలు నీళ్ళని విడదీయాలంటేనే అది ఏ అంశకో మాత్రమే అది వీలవుతుందని చెప్తారు. అంశ మాత్రమే ఆ పాలల్లో కలిసిపోయిన నీటిని పక్కకు నెట్టేసి పాలను స్వీకరిస్తుంది. అలానే ఈ జగత్తులో కలిసిపోయినటువంటి ఈ ఆత్మ అనాత్మల యొక్క విచ్ఛేదనం, వాటన్నిటిని విడదీయటం అనేది జరగాలి అంటే తత్వజ్ఞానం వల్ల మాత్రమే, తత్వజ్ఞానం వల్ల మాత్రమే జరుగుతుంది. మరి అటువంటి తత్వజ్ఞానం ఎలా వస్తుంది? మనకి గ్రంథాలు చదువుకుంటే వస్తుందని మనం అనుకుంటున్నాం, గురువులు బోధిస్తే వస్తుంది నిజమే. కానీ ఎంత వచ్చినా బయట నుంచి మనం ఎంత దాని లోపలికి తీసుకునే ప్రయత్నము చేసినా లోపల మనలో ఒక నిశ్చయం రావాలండి. ఇది యథార్థమే, ఇది పరమసత్యమే కనుక నేను ఆత్మ అనేది ఏదై ఉన్నదో దాని ఎందే స్థిరంగా ఉండగలుగుతాను. ఆ ఆత్మను విభజించి చూసుకునేటువంటి స్ఫూర్తి, ఆ స్ఫురణ, అది ఒక నిపుణత్వం అన్నమాట. చెప్పాలంటే నిపుణత్వమే కుశలత్వం. అటువంటి కుశలత్వం అనేది నీకు సిద్ధించాలి. మరి అటువంటి కుశలత్వము మరి నీకు ఎవరు ప్రసాదిస్తారండి అంటే మన హృదయేశ్వరుడైన పరమాత్మే ప్రసాదించాల నిపుణత్వాన్ని. ఆయన అంతర్యామిగా హృదయస్థుడై ఉన్నాడు. అటువంటి పరమాత్మ అనుగ్రహం వల్ల మాత్రమే మనకి ఈ జ్ఞానం సిద్ధిస్తుంది. మరి పరమాత్మ అనుగ్రహం మనకి ఎలా వస్తుంది అంటే నిరంతరము ఎవరైతే ఎడతెరిపి లేకుండా భగవంతుని అనుస్మృతి చేస్తూ ఉంటారో, ప్రియత్వ భావనతో మరి భజిస్తూ ఉంటారో అటువంటి వారికి పరమాత్మ ప్రేమగా ఇచ్చే బహుమతే ఈ తత్వజ్ఞానము. అప్పుడే మనకి ఈ లోకములో ఉండేటువంటి సత్య అసత్యాన్ని గుర్తించగలిగేటువంటి జ్ఞానము సిద్ధిస్తుంది. అప్పటి వరకు కూడా మనకి కనిపించేదే సత్యం అనేటువంటి భ్రాంతిలో ఉంటాం. ఎంత చెప్పినా మనం దీన్ని విడదీయలేం. సత్యం పట్ల స్థిరత్వం మనకి రానే రాదు. కనుక ఎన్ని గ్రంథాలు చదివినా మనకు కావాల్సింది అనుభవపూర్వకమైన పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండాలి. అలా ఉండడానికి తగిన విధానంగా మన జీవనాన్ని మనం మార్పు చేసుకోవాలి. అనుస్మరణతో కూడిన పరమాత్మ యొక్క ధ్యాసని మనం పెంపొందించుకుంటూ ఉండాలి. దానికి తగినటువంటి విధానం కలిగించుకుంటూ ఉండాలి. నిరంతరము ఆయన్నే భజించాలి, సేవించాలి, ధ్యానించాలి. దాని గురించే సంభాషణ చేయాలి. అన్యముకు మనసు పోనివ్వకుండా నిలపాలి. అప్పుడే దైవానుగ్రహం, అప్పుడే మనకి తత్వజ్ఞాన ప్రాప్తి. ఈ విషయంగా మరి మనం ఒక చిన్న ఇతిహాసాన్ని మనం ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తే మనందరికీ తెలిసిన కథ ఇది. ఎందుకు అంటే మరి ప్రహ్లాదుని యొక్క చరిత్ర తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ప్రహ్లాదుడు పరమభక్తుడు. ఎంత భక్తుడు అంటే మరి అన్ని విధాలా కూడా ఆయన తన తండ్రి చేత హింసింపబడిన వాడైనప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఆ యొక్క భయం అనేది దరిచేరనివ్వలేదు. ఆయనకి ఎప్పుడూ కూడా ఒక నిర్భయ స్థితిలోనే ఉన్నాడు. ఏమని అంటే పరమాత్మ తను రక్షిస్తాడు, పరమాత్మే తనకి శ్రేయస్సుని కలిగించేవాడు, తన హితకారి అయి ఉన్నాడు అని ఎప్పుడూ కూడా ఆ నామస్మరణ అనేది విడువనవాడై ఉన్నాడు. తండ్రి ఎన్ని విధములు బాధించినా పరమాత్మ స్మరణ మాత్రం కోల్పోలేదు.
అనునిరతము కూడా పరమాత్మ యొక్క స్మరణలోనే ఉన్నాడు, ఆయన్నే భజించాడు, ఆయన నామాన్నే ధ్యానించాడు, కీర్తించాడు. సరే, చివరికి మరి ఆ హిరణ్యకశిపుణ్ణి వధించడం కోసము మరి సాక్షాత్తు ఆ యొక్క ప్రహ్లాదుడు నమ్మినటువంటి ఆ శ్రీ మహావిష్ణువే ఇళ్ళ మీదకి రాక తప్పలేదు. అంత గొప్ప భక్తి ప్రహ్లాదుడిది. ఎందుకంటే ఆయన రక్షించడానికి అనేక మార్గాల్లో ఆయనకి ఎప్పటికప్పుడు రక్షణ చేస్తూ ఉన్నప్పటికీ కూడా చివరికి అతని తండ్రికి భగవంతుడిని చూపించవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రహ్లాదుడికి అడుగుతాడు హిరణ్యకశ్యపుడు, నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా వాడిని తలవడం మానడం లేదు కదా, హరి హరి అని, వాడు ఎక్కడున్నాడో చూపించు, ఈ రోజున నాకు చూపించకపోతే కుదరదని చెప్పి హఠం చేస్తాడు. ఆ హఠ ప్రభావం వల్ల తప్పకుండా ఆ రోజు ప్రహ్లాదుడు భక్తితోటి భగవంతుని ప్రార్థించి మరి తండ్రికి చూపించవలసినటువంటి అవసరం ఏర్పడింది. అప్పుడు అవసరం ఏర్పడినప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు అని హిరణ్యకశిపుడు అడుగుతూ ఉంటే ఆయన అందుగలడు ఇందులేడును సందేహంబు వలదు, ఎందెందు వెతికినా అందందే కలడు చక్రి అని చెప్పి ప్రహ్లాదుడు చెప్తూ ఉన్నప్పుడంట చెబుతారు మన పెద్దలు, ఎక్కడ ప్రహ్లాదుడు ఎక్కడ చూపిస్తాడో అక్కడ నేను ప్రత్యక్షం అవ్వాలని అంటే భగవానుడే పరిగెట్టాడు అంటారు. అంటే ఆయన ఏ వస్తువును చూపిస్తాడో ఎక్కడ చూపిస్తాడో ఆయన చెప్తున్నాడు ప్రహ్లాదుడు, అందుగలడు ఇందులేడను సందేహం వలదు, ఎందెందు వెతికినా అందెందే కనపడతాడు అని చెప్తున్నప్పుడు ఆయన చెయ్యి ఎక్కడ ఆగితే అక్కడి నుంచి ప్రకటితమవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడట. ఆయనే పరుగులు పెట్టాడంట ఆయన చెయ్యి ఎక్కడ ఆగుతుందా అని. అంటే ఆ భక్తి యొక్క విశేషణ చెప్పడం కోసం అలా చెప్తారు. సరే, ఆ విధంగా ప్రహ్లాదుడికి ఆయన స్వయంగా ఒక రూపంతో వచ్చి హిరణ్యకశిపుడు వరాలు ఏ విధంగా కోరాడో ఆ యొక్క విధానంలోనే ఆయన ఆకృతిని ధరించి హిరణ్యకశిపును వధించడం కోసము ప్రకటితమవుతాడు. ఆయన నృసింహ భగవానుడు అని చెప్తారు. స్తంభము నుంచి ఉద్భవిస్తాడు. ఆ హిరణ్యకశిపుడు తనకి మరణమే లేనటువంటి వరాన్ని పొందుతూ చాలా జాగరూకతతో అడుగుతాడు ఆ వరాల్ని. ఒక మనిషి వల్ల కానీ జంతువు వల్ల కానీ తనకి ఏ విధమైన మరణ భయం ఉండకూడదు. అలాగే రాత్రి కానీ పగలు కానీ ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ ఆయుధాల వల్ల కానీ తనకి మరణం ఉండకూడదు అని వరాన్ని పొందాడు కనుక ఆ రూపంతో ప్రత్యక్షమవుతాడు. సగం మనిషి సగం మృగముగా ప్రత్యక్షమై ఆయన్ని తన నఖములతో చీల్చి హిరణ్యకశిపును వధిస్తాడు. సరే, ఇంతకీ ఇదంతా ఎవరి కొరకు చేశాడు ఆయనంటే ప్రహ్లాదుని యొక్క భక్తి. ఆ భక్తి వల్లే ఆయన ఆ చర్య చేశారు. అయితే ఇంతకీ ఆ విధంగా హిరణ్యకశిపును వధించినటువంటి భగవానుడు ప్రహ్లాదుడికి అభయమనిచ్చి ఆయన్ని రాజ్యానికి పట్టాభిషిక్తుని చేసి ఆయన అదృశ్యమవుతారు. అయితే మరి ప్రహ్లాదుడు ఎంత భక్తుడంటే ఆ భక్తిని అలానే నిలుపుకుని ఆయన నిరంతరము కూడా పరమాత్మని పూజిస్తూ తన పూజా మందిరములో ఆయన విగ్రహాన్ని నెలకొల్పుకుని ఎల్లెడలా కూడా భక్తి భావనతో ధ్యానిస్తూ పూజిస్తూ ఉండేవాడు. ఎంత భక్తి అంటే ప్రహ్లాదుడు మహారాజు అయిపోయాడు, గొప్పవాడైపోయినప్పుడు కూడా ఆయన పూజా మందిరములో ఉండేటువంటి ఆ యొక్క భగవంతుని యొక్క రూపము ఏదైతే ఉందో ఆ రూపానికి ఆయన నివేదన చేస్తూ భగవంతుని ప్రేమతో పిలిస్తే ఆయన స్వయంగా వచ్చి ఆరగించేవారట. ఆయన పెట్టినటువంటి ప్రసాదాన్ని ఆయన రోజు తినేవారట ఈయన పెడుతుంటే. అంత గొప్ప భక్తుడు ప్రహ్లాదుడు. అయితే అటువంటి ప్రహ్లాదుని ఒక రోజున ఆ భగవానుడు ఆ విధంగా వచ్చినప్పుడు భాగవతంలో చెప్తారు, ప్రహ్లాద ఈ విధంగా రోజు నన్ను నువ్వు స్మరణ చేస్తూ చింతన చేస్తూ నాకు ఈ విధంగా నివేదన చేస్తున్నావు కదా, సరే నీకు ఏదైనా ఒక వరాన్ని ఇవ్వాలనుకుంటున్నానయ్యా, మరి ఏమైనా ఒక వరాన్ని కోరుకో ప్రహ్లాద అని చెప్పి భగవాన్ ఆయన అడిగితే అప్పుడు ఆయన అంటాడట ప్రహ్లాదుడు, స్వామి ఇంకా నాకు వరం ఏమిటి, రోజు నేను పెడుతూ ఉంటే నువ్వు వచ్చి ఆరగిస్తున్నావు, ఇంతకంటే అదృష్టం ఏముంటుంది, కనుక నాకు వేరే వరం ఏమొద్దు. ఈ లోకజనులందరూ కూడా సామాన్య విషయములందు ఎంతెంత భక్తిభావం కలిగి ఉంటారో సక్తత కలిగి ఉంటారో అంతే భక్తి అంతే సక్తత నాకు నీ చరణార విందములందు ఉంటే చాలు, నాకు వేరే ఏమి వరం వద్దు స్వామి అని కోరుతాడు ప్రహ్లాదుడు. ఎంత గొప్పవాడో చూడండి. వరాన్ని కోరుకోమన్నాడు కదా అని ఆ వరము ఈ వరము అడగలేదు, ఏమి కావాలని కోరలేదు, ఒకే ఒక వరం కోరాడు. ఏ వరము అంటే ఈ సామాన్య జనులందరికీ కూడా సామాన్య విషయములందు ఎంతటి భక్తి ఉందో ఎంతటి సక్తత ఉందో అంతే సక్తత అంతే భక్తి
నీ పాదార విందములందు నాకు కలిగిన చాలును అంటాడు. అధికంగా ఏమొద్దన్నాడు అంటే చూడండి, దీన్ని బట్టి సామాన్య జనులమైన మన మనసుకి సామాన్యమైన లోక విషయాలు యందు ఎంత భక్తి ఉందో మనము గమనించుకోవాలి. ఎందుకంటే ఇదే భక్తిని భగవంతుని యందు పెడితే చాలంట, భగవంతుడు దొరుకుతాడు మనకి. పరమాత్మ యొక్క భక్తి, పరమాత్మ యొక్క అనుభూతి ఎందుకు కలగడం లేదు, పరమాత్మ ఎందుకు దొరకటం లేదు అంటే దానికి కారణం ఏమి లేదు. మన భక్తినంతా ఈ వైపుకు పెట్టేసుకున్నాం, మన భావాన్నంతా ప్రాపంచిక విషయాలకు పంచిపెట్టేశాం. కానీ ప్రహ్లాదుడు ఏమడుగుతున్నాడు, అలా ప్రాపంచిక విషయాల్లో సామాన్య మనుషుడు పెట్టేటువంటి అంతే భక్తి చాలు నేను పొందటానికి, అంతే చాలన్నాడు. అంటే ఇప్పుడు మనకు ఉన్నది తక్కువేమీ కాదు. మనకి ప్రాపంచిక విషయాల యందు ఉండేటువంటి ఆసక్తి ఉందే, అనురక్తి ఉందే, ప్రియత్వ భావన ఉందే, అదేమి తక్కువేమి కాదు. కాకపోతే అది ఎటువైపు ఉండాలో అటువైపు లేదండి. మన దగ్గర ఒక లైట్ ఉందండి, టార్చ్. దాన్ని మనము దారి చూపించాలనుకున్నప్పుడు దారి వైపు వేసుకున్నాం అనుకోండి, ఉపకరిస్తుంది. కానీ దానికి మనము ఆ దారి వైపు కాకుండా దాన్ని వేరే వైపుకు వేసుకున్నాం అనుకోండి, మన అరచేతికి వేసుకున్నాం అనుకోండి, మనకి దారి కనిపించదు. కాంతి అదే, మనం దాన్ని ఎటు ఫోకస్ చేస్తే అది మనకి కనపడుతుంది. అలాగే మనకి విషయాల పట్ల ఉండేటువంటి ఆసక్తి ఉందే, ఈ భౌతికంలో ఉండే కాంక్షలు ఉన్నాయే, ఇవేవి కూడా ఎంత బలహీనము కాదు, చాలా బలమైనవి. కానీ మనం ఎందుకు ఉపయోగిస్తున్నాం ఈ మనస్సుని అంటే వీటి కోసమే. కానీ ఇంతే మనస్సుని అంటే ఇదే మనస్సుని వీటి పట్ల ఎంతటి కోరిక ఉందో, ఎంత కాంక్ష ఉందో, అదే కాంక్షని భగవంతుని వైపు కనుక మనం తిప్పుకోగలిగితే, పరమాత్మ వైపు ఇటు ఉన్న మనస్సుని అటువైపుకు తిప్పుకుంటే చాలు, పరమాత్మ యొక్క అనుభూతి తథ్యం. ఇది గమనించాడు ప్రహ్లాదుడు. కనుక ఎక్కువగా నేనేం అడగట్లేదు స్వామి, సామాన్య జనులకి సామాన్య విషయములందు ఎంతటి భక్తి ఉందో, ఎంతటి కాంక్ష ఉందో, నాకు అంతే కాంక్ష మీ యొక్క చరణార విందములేందో మీ యందు ఉండేటట్టుగా నాకు అనుగ్రహించండి స్వామి, ఇంతకంటే ఏమీ వద్దన్నాడు. సరే, ఆయన అడిగిన విధానానికి మురిసిపోయాడట పరమాత్మ. నువ్వు మహాపరమభక్తుడివి కనుక చక్కగా సూక్ష్మగ్రాహివై ఉండి సత్యాన్ని గుర్తించి ఇటువంటి వరాన్ని కోరావు కనుక నువ్వు ఇంత గొప్పదైన ఈ వరాన్ని కోరుకోవడం వల్ల నువ్వు అడిగినా అడగకపోయినా నేను ఒక ఉత్తమమైన బహుమతిని నేను నీకు ఇవ్వదలంచాను అన్నాడట. అప్పటి వరకు ప్రహ్లాదుడట ఎంత భక్తుడైనా, ఇంతటి గొప్ప భక్తి ఉన్నవాడు కూడా ఆయనకు ఒకటి ఉండేది. ఏమిటి అంటే భగవంతుడు అంటే శ్రీ మహావిష్ణువు, ఆయన రూపం ఇది. ఆయన శంకుచక్ర గదాపద్మములు కలిగి ఉంటాడు. ఆయన నా మందిరములో నెలకొని ఉన్నాడు. ఆయనకు రోజు నేను నివేదన చేస్తున్నాను, ఆయన వచ్చి తింటున్నాడు, నా భగవంతుడు నా దేవుడు అనేటువంటి భావనతో ఉండేవాడు. భక్తి ఉంది, అది చాలా గొప్ప భక్తి. కానీ భగవంతుడంటే శ్రీ మహావిష్ణువే, ఎక్కడున్నాడు, నా మందిరంలోనే ఉన్నాడు, నేను రోజు పెడుతున్నాను, ఆయన తింటున్నాడు, హాయిగా ఆనందంగా అనుకుంటున్నాడు. అదే ఉంది అప్పటి వరకు. ఇది భక్తి యొక్క ఒక సంపూర్ణమైనటువంటి భక్తి కలిగినప్పుడు ఆ ప్రియత్వ భావనతో కూడిన భక్తి యొక్క లక్షణం ఇది. కానీ ఆ భక్తి తర్వాత ఏమవ్వాలి, పరిణతి చెందిన తర్వాత భక్తి అనేటువంటి కాయే జ్ఞానమని ఫలంగా అది పరిణామంలో చక్కగా అది పరిణతికి వస్తుంది, అది రావాలి. మరి ఈ యొక్క కాయగా ఉండేటువంటి భక్తి అనే కాయ జ్ఞానమని ఫలంగా పరిపక్వతకు రావాలంటే మరి అక్కడ ఏమి అవసరమో అది అవసరం అవ్వాలి, అది కావాలి. అటువంటి బహుమతి ఏదో ఒకటి ఉంది, అది నేను నీకు ఇస్తున్నాను, నువ్వు అడిగినా అడగకపోయినా. నువ్వు నన్ను ఈ విధంగా కోరేవు కనుక నీ భక్తికి మెచ్చి నేను నీకు ఇచ్చేటువంటి పరమ బహుమతి ఏమై ఉన్నది అంటే దదామి బుద్ధి యోగం అన్నారు. మళ్ళీ పరమాత్మ అక్కడ ప్రహ్లాదుని దీవించారు. అంటే నీకు తత్వజ్ఞానము కలుగుగాక అన్నారు, తత్వజ్ఞాన ప్రాప్తిరస్తు అన్నారు. అంతే వెంటనే ప్రహ్లాదుడికి ఆ తత్వజ్ఞాన ప్రభావం వల్ల అప్పటి వరకు ఉండేటువంటి పరిమిత భావన పోయింది. అప్పుడు అంతవరకు కూడా భగవంతుణ్ణి అనేకంగా చూశాడు. నా దైవము శ్రీ మహావిష్ణువు అనుకున్నాడు, ఆ యొక్క మందిరములో ఉన్నాడు అనుకున్నాడు. కానీ ఇప్పుడు భగవంతుడు అనేటువంటి అపరిమితుడు, ఆయన సర్వాంతర్యామి అంటే రూపనామములకు అతీతమైనటువంటి వాడు, సర్వము నెలకొన్నటువంటి తత్వం ఏదో అదే పరమాత్మ తత్వము, అది అనన్యము, అప్రమేయము,
అనేటువంటి యథార్థ జ్ఞానాన్ని పొందాడు అప్పుడు ప్రహ్లాదుడు. తదుపరి ఆయన మహాజ్ఞాని అయి తద్వారా ఆయన మోక్షప్రాప్తిని పొందాడని చెప్పి భాగవత పురాణం చెప్తుంది. అంటే భక్తి వల్లే జ్ఞానం ఉదయిస్తుంది. భక్తి అనేటువంటి పండే పక్వతకు వచ్చి జ్ఞానం అనేటువంటి పక్వత కలిగి ఆ యొక్క పండుగ మనకి అందుతుంది. కానీ ఈ భక్తి అనేటువంటి కాయ పండాలి అంటే మనకి తత్వజ్ఞానం అనేటువంటి స్థితి ఏర్పడాలి. అప్పుడే అది ఫలంగా పండుతుంది. అలా ప్రహ్లాదుల్లో ఉండేటువంటి భక్తిని భగవానుడే అలా పండించారు. మరి ఎవరి యొక్క అనుగ్రహం వల్ల పండింది ప్రహ్లాదుని యొక్క ఈ జ్ఞానం అనేటువంటి ఈ ఫలం పండటానికి ఆధారం ఎవరంటే పరమాత్మ అనుగ్రహం. ఇది పరమాత్మ అనుగ్రహం వల్ల మాత్రమే చేకూరుతుంది. మరి పరమాత్మ అనుగ్రహము పరమాత్మ యందు ఈ యొక్క నిరంతరమైన స్మృతి ఎవరికి ఉంటుందో, ఆ యొక్క భక్తి శ్రద్ధ ఎవరికి ఉంటుందో వారికి మాత్రమే పరమాత్మ అనుగ్రహము. ఆ విధంగా ప్రహ్లాదుడు అంతటి వాడికి కూడా తత్వజ్ఞాన ప్రాప్తిరస్తు అని చెప్పి ఆలనాడు భగవానుడు దీవించి తద్వారా ఆయనకు మోక్షగతిని కలిగించారు. కనుక ఎవరమైనా సరే గమనించుకోవాల్సింది ఏమిటి అంటే మనలో ఉన్న భక్తిని ఇంత ఉత్తమ భక్తిగా కనుక మనం మార్పు చేసుకుని ఆ ఉత్తమమైన స్థితిలోకి మనం తీసుకెళ్ళుకోగలిగితే అప్పుడు పరమాత్మయే మనల్ని అనుగ్రహించి ఈ జ్ఞాన ప్రాప్తిని కలిగిస్తారు, తత్వజ్ఞానాన్ని అందిస్తారు. ఆ తత్వజ్ఞానం ద్వారానే మనకి సత్యాసత్య వివేకము కలిగి తద్వారా పరమాత్మ యొక్క అనుభూతిని మనం పొందగలుగుతాము అని మనము గమనించుకోవాలి. అయితే మరి ఆ యొక్క హృదయములో మనకి ఆ యొక్క ప్రకాశవంతమైన జ్ఞానాన్ని ఎవరు కలిగిస్తారో కూడా భగవానుడు ఎలా కలిగిస్తాడో కూడా ఇక్కడ మనకి సవివరంగా తెలియజేస్తూ తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. అటువంటి భక్తుల్ని కనికరించి వారి హృదయములందు నిలిచి ప్రకాశవంతమైనటువంటి జ్ఞానదీపముతో వారి యొక్క అజ్ఞాన అంధకారమును పారద్రోలుచున్నాను అన్నారు. భగవానుడు ఎంతటి కరుణామయుడో గమనించండి. ఎందుకంటే అని చెప్తున్నారు వారిని కనికరించి అటువంటి భక్తుల్ని కనికరించి వారి హృదయముల యందే నిలిచి ప్రకాశవంతమైన జ్ఞానదీపముతో వారి యొక్క అజ్ఞానమైన అంధకారానంతటిని కూడా పటాపంచలు చేస్తాను. ఆ జ్ఞానదీపాన్ని వెలిగిస్తాను. ఎక్కడంటే హృదయాంతరవాసిగా ఉండే వారి లోపల ఉండే వారిలో అటువంటి భక్తుల యందు వారి హృదయాల్లో నేనే జ్ఞానజ్యోతిగా వెలుగుతా. ఆ భగవానుడే జ్ఞానజ్యోతి. చెప్పాలంటే రూపముతో సాకారముతో సాకారార్చన చేస్తున్న భక్తుడి యొక్క అది ఆ యొక్క స్థితి పరిపక్వతకు వస్తే పరిణితి చెందినప్పుడు ఆ సాకారుడే నిరాకారుడుగా జ్ఞానమూర్తిగా జ్ఞానదీపంగా వెలుగొందుతాడు. అప్పటి వరకు ఆయన్ని నువ్వు ఒక నామరూప సహితంగా కూడినటువంటి భగవదార్చన చేసి పరమ ప్రేమతోటి ప్రియత్వంగా నువ్వు ఏమేమి చేస్తున్నావు వాటన్నిటికీ ఎప్పుడైతే ఆయన సంతసిస్తాడో ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల అదే నిరాకారత్వంలోకి వెళుతుంది అక్కడ. కనుక భగవద్భక్తి లేకుండా జ్ఞానము లేదండి. భగవంతుని యొక్క అనుగ్రహము లేకుండా తత్వజ్ఞాన ప్రాప్తి లేదు. కనుక ఆ భగవంతుని యొక్క అనుగ్రహము కొరకు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మనమే ప్రయత్నపరులమై ఉండాలి. అందుకు అనుకూలంగా మన మనస్సుని మనము మార్పు చేసుకుంటూ నెమ్మదిగా మనము ఆ యొక్క భక్తి పరిపక్వతకు చెందినప్పుడు ఆ భగవానుడే ఆ హృదయాంతరవాసి నిలిచిన పరమాత్మే ప్రకాశవంతమైనటువంటి జ్ఞానదీపముతో వారి లోపల ఉండేటువంటి అజ్ఞానానంతటిని కూడా పటాపంచలు చేసేస్తూ ఉంటాడు. ఎలా అయితే ఒక చోట దీపాన్ని వెలిగించగానే ఆ చోట ఉండేటువంటి ఆ యొక్క చీకట్లన్నీ కూడా ఎలా అయితే పక్కకి పారిపోతాయో పటాపంచలైపోతాయో అదే విధముగా వారి అంతరాంతరాలలో జ్ఞానం అనేది ఎప్పుడైతే వెలిగిందో ఆ మాయ అనే అజ్ఞానము తొలగిపోతుంది. ఆ కాంతి అనేది బయటికి వెదజల్లబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే జ్ఞానం అనేది పరిపక్వతకు వచ్చిందో అంటే ఆ జ్ఞానదీపం వెలిగిందో అప్పుడే ఈ జగత్తు అంతట్లో ఉండేటువంటి సత్యాన్ని గుర్తించగలుగుతాం. ఈ చూడబడేటువంటి దృశ్యమంతా కూడా అసత్యంగా తెలుసుకోబడుతుంది. కనుక
దానికి దేనికి కూడా విలువ ఇవ్వనటువంటి వారిమై సత్యమైన భగవంతుని ఎందే నిశ్చలత్వాన్ని పెంపొందించుకునేటువంటి విధానం ఏర్పడుతుంది. అప్పుడు ధ్యాన యోగములో అయినా లేకపోతే జ్ఞాన మార్గములో ఎక్కడైనా సరే పరమాత్మ ఎందు స్థిర నిశ్చయం కలుగుతుంది. ఎందుకంటే అసత్యమంతా పక్కకు నెట్టివేయబడుతుంది కనుక అసత్యం అనేది చూడబడేది ఏది కూడా యథార్థము కాదు, నాశవంతమైనది కనుక వీటి యందు భ్రమలు పొందడము, సక్తతను పొందడము, వీటినన్నింటినీ కూడా అభిలషించడము ఇదంతా కూడా శోచనీయమైన విషయము. ఇదంతా అల్పత్వంతో కూడినటువంటి తత్వము. ఇదంతా స్వప్న మాదిరిగా ఉండేది మాత్రమే. దాని నుంచి ఏమి కాంక్షించినా అది వృధాయే అనేటువంటి యథార్థ జ్ఞానము ఇటువంటి తత్వజ్ఞానం వల్ల మాత్రమే లభిస్తుంది. అంతవరకు మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా మన యొక్క అనుకరణ అంటే ఆచరణ ఆ విధంగా ఉండలేం. ఈ మనసు మళ్ళీ మళ్ళీ మాయలోకి వెళ్ళిపోతుంది. ఇది చెప్పినప్పుడు, విన్నప్పుడు, ఏదన్నా గ్రంథం చదివినప్పుడు సత్యమేమో అనిపిస్తుంది, నిజమేనా అనిపిస్తుంది. కానీ మరుక్షణమే మర్చిపోతూ ఉంటాం. మరుక్షణమే మళ్ళీ మాయ కమ్మేస్తుంది. మరుక్షణమే మళ్ళీ యథాపూర్వకంగా మాయా జీవితానికి మళ్ళీ ప్రారంభం జరుగుతుంది. కానీ యథార్థమైనటువంటి స్థితిలో ఎవరిలో అయితే భగవంతుడు కరుణతో కృపతో ఈ జ్ఞానదీపాన్ని వెలిగిస్తాడో, ఈ తత్వజ్ఞానాన్ని కలిగిస్తాడో అట్టివారే నిరంతర సత్యత్వ స్థితిలో నిలదొక్కుకోగలుగుతారు. కనుక వారి యొక్క అజ్ఞాన అంధకారానంతటినీ కూడా నేనే పారద్రోలి వేస్తాను. భగవత్కరుణ ఉంటేనే మనకి జ్ఞానదీప ప్రాప్తి అనేది గుర్తించాలి. కనుక ముందు భక్తితోటే మనం ప్రారంభమవ్వాలి. ఆ భక్తి భావనతోటే తత్ఫలంగా భగవంతుని యొక్క కరుణకు గురై ఆయన యొక్క ఆ కృపా కటాక్షములతోటే మనకి ఈ అనుగ్రహముతోటే మనకి జ్ఞానం అనేది పరిపక్వతకు వస్తుందని గమనించుకోవాలి. ఈ విధంగా భగవానుడు చెబుతూ ఉంటే అర్జునుడు ఒక ప్రశ్న వేశాడు. ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు భగవానుని. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిన్నారదస్తదా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే. అర్జునుడు అడుగుతున్నాడు, దేవా నీవు పరబ్రహ్మవు, పరంధాముడివి, పరమ పవిత్రుడవు. అసితుడు దేవలుడు వ్యాసాదులకు ఋషులను నారదాది దేవర్షులను నిన్ను పురుషునిగా, శాశ్వతునిగా, దివ్యునిగా, ఆదిదేవునిగా, జన్మరహితునిగా, వ్యాపకునిగా చెప్పుదురు. నీవు కూడా అట్లే చెప్పుచున్నావు అని అర్జునుడు చెప్తున్నాడు. ఇంతకుముందు భగవాన్ యొక్క దివ్యత్వం గురించి ఎవరెవరో చెప్పగా అప్పుడప్పుడు అర్జునుడు విన్నటువంటి వాడే. కావున ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవా నీవే పరబ్రహ్మవు, నీవే పరంధాముడివి, పరమ పవిత్రుడివి. ఈ విధముగా ఎంతోమంది ఋషులు చెప్పారు ఇంతకుముందు. అసితుడు, దేవలుడు, వ్యాసాదులైన ఋషులు, నారదాది ఆ యొక్క దేవ ఋషులు నిన్నే పరమపురుషునిగా చెప్తున్నారు. శాశ్వతుడెవరు అంటే పరమాత్మయే, ఆ పరబ్రహ్మము నీవే అని చెప్తున్నారు. నీవే ఆదిదేవుడుగా చెబుతున్నారు, జన్మ లేనటువంటి వాడిగా చెబుతున్నారు, అనాది స్వరూపుడుగా చెబుతున్నారు. కనుక వారందరూ చెప్పగా ఏదైతే విన్నాను ఇంతకాలము అది ఇప్పుడు నీ ద్వారా వింటున్నాను. కనుక వారందరూ చెప్పిందంతా కూడా యథార్థమే. నీవు ఇప్పుడు వారందరి నుంచి నేను ఇంతకాలం విని ఏదైతే గ్రహించానో అదే మళ్ళా నీ నోటి వెంట వింటున్నాను మహాత్మా అంటూ ఇలా చెప్తున్నారు. ఇంకా సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తిం ఇదుర్దేవానదానవా. కేశవ నీవు చెప్పినదంతయో నిజమని నా యొక్క అభిప్రాయము. భగవంతుడా నీ స్వరూపము దేవదానవులకు కూడా అగమ్య గోచరము. కావున పరమాత్మ నీవు చెప్పినదంతా కూడా యథార్థమని నిజమని నా యొక్క అభిప్రాయం, నా యొక్క తలంపు. కావున నీ స్వరూపము ఆ యొక్క దేవతలకి దానవులకి కూడా అందనటువంటిది, అంత గొప్పది అని నా యొక్క నమ్మకము అని స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ
భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. ఓ పురుషోత్తమ, ఓ సర్వజనక, ఓ సర్వేశ్వర, ఓ దేవదేవ, ఓ జగన్నాథ, నిన్ను తెలుసుకున్నటకు నీవే కావలను. అర్జునుడిలో కలిగినటువంటి ఆ భక్తి భావాన్ని పరమాత్మని ఇలా అనేక విధాలు కొనియాడుతూ వ్యక్తపరుస్తున్నాడు. ఇదే భక్తుల్లో ఉండేటువంటి పరిణిత స్థితి. ఆ యొక్క పరమాత్మ యొక్క శ్రేష్టత్వం అది గమనించినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు భక్తుల్లో సహజంగానే ఈ విధమైనటువంటి భావావేశం కలుగుతుంది. అదే విధముగా ఇక్కడ అర్జునుడు కూడా పరమాత్మని అనేక రకాలుగా ఆయన్ని స్తుతిస్తూ, ఓ పురుషోత్తమ, ఓ సర్వజనక, అందరికీ కూడా నీవే జనకుడువై ఉన్నావు. ఓ సర్వేశ్వర, ఓ దేవదేవ, ఓ జగన్నాథ, నిన్ను తెలుసుకోవడానికి నీవే కావాలి. కనుక వారు ఏమి చెప్పారు అదంతాను కూడా నువ్వే చెబుతున్నావు. కానీ వారందరూ తెలుసుకున్నది కొద్ది మాత్రమే. కనుక నిన్ను గురించి తెలియచెప్పడానికి నీవే కావాలి. కనుక నీ గురించి చెప్పాలంటే అది నీకే సంభవం అవుతుంది మహాత్మా అని చెప్పి ఆయన కొనియాడుతూ, వక్తుమర్హశేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్వాం వ్యాప్య తిష్టసి. నీవు ఏ ఏ విభూతులతో ఈ లోకము అంతటినీ వ్యాపించి ఉన్నావో వాటన్నింటినీ కూడా నాకు తెలియచెప్ప ప్రార్థన అని ఎంతో వినమ్రుడై భగవాన్ని ప్రార్థిస్తూ అర్జునుడిలా అడుగుతున్నాడు. స్వామి, నీవు ఏ ఏ విభూతులతో ఈ లోకమంతా కూడా వ్యాపించి ఉన్నావో వాటిని కొన్నైనా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను స్వామి. అలా తెలుసుకోవడం వల్ల మరి నాలో ఉండే భక్తిభావం మరింత విస్తృతమయ్యే అవకాశం ఉంది. ఎందువల్ల ఈ విభూతులను మనం తెలుసుకోవాలి అంటే, ఇలా పరమాత్మ యొక్క విభూతుల్ని, జగమంతా నిండి ఉన్నటువంటి విభూతుల్ని మనము అర్థం చేసుకోగలిగితే, కొన్ని మనం తెలుసుకోగలిగినాం, వాటిని దర్శించినప్పుడు అందున పరమాత్మ యొక్క స్థితిని మనం అర్థం చేసుకుని ఆ శ్రేష్టత్వాన్ని గుర్తించగలుగుతాం. ఆ విధంగా మన భక్తిభావాన్ని మరీ ఇనుముడింప చేసుకోగలుగుతాం. అందుకే అర్జునుడు కూడా ఆ విధంగా ప్రశ్నించి ఉండొచ్చు. ఇది అందరికీ కూడా ఉత్తమోత్తమైనటువంటి ఫలాన్ని ఇచ్చేదై ఉంటుంది. కనుక మరి అటువంటి విభూతులు మరి భగవానుడు ఇంకా ముందు ఏమేమి చెప్పబోతారో మనం వచ్చే భాగంలో తెలియచేసుకుందాం. హరి ఓం తత్సత్.